సర్వాధికారి అయినటువంటి ప్రభును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభావి వందనాలు. దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను నీకు ఇస్తాను అన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నేను ఇస్తాను. దేవుడు మనకి ఏమి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అసలు ఈ మాట దేవుడు ఎవరితో చెప్పాడంటే సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానం. సొలొమోనుతో దేవుడు చెప్పినటువంటి మాట, దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది కనుక సొలొమోనుతో చెప్పిన మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి ఇస్తాను అని వాగ్దానం చేస్తుంది, తప్పకుండా మన జీవితంలో దేవుడు ఇస్తాడు. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే ఇచ్చేటువంటి దేవుడు కనుక ఈరోజు అది మనం పొందుకోవాలి అనుకునే మన జీవితంలో కూడా దేవుని వాక్యం చెప్తున్న రీతిగా ఆయన ఏమి ఇస్తానన్నాడంటే, తెలివిని ఆయన మనకి ఇస్తాడంట, జ్ఞానమును ఆయన మనకి దయచేస్తాడంట. అంత మాత్రమే కాదు, దేవుడు మనకి సొలొమోను చెబుతున్నాడు, నీకు ముందుగున్న రాజులకైనా నీ తరువాత వచ్చే రాజులకైనా కూడా కలగని ఐశ్వర్యం నేను నీకు ఇస్తాను అని సొలొమోనుతో దేవుడు చెప్పాడు. దేవుడు తలుచుకుంటే నా జీవితంలో ఏదైనా ఆయన చేస్తాడు, చేయగలడు కూడా. ఎందుకంటే ఆయన చెప్తూ నేను ఇస్తాను అని. అందుకే నీకు తెలివి లేదా, దేవుణ్ణి అడుగు, తెలివిని దేవునికి ఇస్తాడు. జ్ఞానము లేదా, ఆ జ్ఞానము కావాలి ప్రభు అని దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడు. సొలొమోను అడిగాడు దేవుడిని, ప్రభు నాకు జ్ఞానము సరిపోదు, నాకు జ్ఞానం కావాలి, నేను ఎలా పరిపాలన చేయాలో, ఎలా బ్రతకాలో జ్ఞానం కావాలి ప్రభు అని అడిగితే దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే సొలొమోనుకి అంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ కొంతమంది మీలో నాకు సరిగ్గా తెలివి లేదని, లేదా నాకు సరిగ్గా అంత నాలెడ్జ్ లేదని, నాకు అంత జ్ఞానం లేదని ఒకవేళ నిన్ను ఎగతాళి చేసేవారు ఉండొచ్చు, నిన్ను హేళనగా మాట్లాడేవారు ఉండొచ్చు. అంటే ఎదుటివారికి ఉన్నంత జ్ఞానం నీకు లేదని, ఎదుటివారు ఉన్నంత తెలివితేటలు నీకు లేవని నిన్ను అనేవారు ఉండొచ్చు. అలాగా కనుక నీ పరిస్థితి ఉంటే ఈరోజు నీ ఎదుటి వారి కంటే సొలొమోను దేవుడు నీకు ముందున్న వారి కంటే, నీ తరువాత ఉన్న వారి కంటే గొప్పగా నేను నిన్ను నడిపిస్తానని చెప్పాడు దేవుడు. నిజమే, మన దేవుడు అంత గొప్పవాడు. ఈరోజు ఒకవేళ అలాంటి వారు నీ చుట్టూ ఉన్నా, నీ పరిస్థితి అలాగున్నా, ఒకసారి ఆలోచించు, నీవు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడంటే నీ ముందున్న వారందరికంటే, నీ తర్వాత రాబోయే వారందరికంటే, నీ చుట్టూ ఉన్నవారి ప్రస్తుతం ఇప్పుడు నీకంటే జ్ఞానం కలిగిన వారు అని చెప్పుకునే వారి కంటే, నీకంటే వారే తెలివి కలిగిన వారు అనుకునే వారి కంటే కూడా నిన్ను గొప్ప జ్ఞానం కలిగిన వాడిగా, జ్ఞానం కలిగిన దానిగా, గొప్ప తెలివి కలిగిన వాడిగా, తెలివి కలిగిన దానిగా నా దేవుడు నేను చేయగలడు. నీకు ఇస్తాడు అంత తెలివిని, అంత జ్ఞానాన్ని. నువ్వు దేవుని దగ్గర ప్రార్థిస్తే చాలు, అడిగితే చాలు, అట్టి జ్ఞానం నీకు ఇస్తాడు. నీ తోటి వారందరికంటే మించిన జ్ఞానం దేవుడు నీకు ఇవ్వగలడు, తెలివి నీకు ఇవ్వగలడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ నీవు దీన స్థితిలో ఉన్నవేమో, ఒకవేళ నీ పరిస్థితి అంతంత మాత్రం ఉందేమో, నీ యొక్క పేద స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు ఈ పరిస్థితి ఉండకూడదని దేవుని ప్రార్థించు, దేవుణ్ణి అడుగు, నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చు అంటే దేవుడు ఖచ్చితంగా మార్చగలడు. నీ కంటే కూడా నీ తోటి వారు ఎందుకంటే గొప్పగా నిన్ను దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఆ సామర్థ్యం మనం నమ్మిన దేవునికి మాత్రమే ఉంది, మనకి లేకపోవచ్చు, మనం నమ్మిన దేవునికి ఉంది. అందుకే మనం ఏదైనా సాధించలేకపోవచ్చు, కానీ మనం నమ్ముకున్న దేవుని ద్వారా మనం ఏదైనా సాధించగలం, ఏదైనా మనం జీవితంలో సాధ్యం అవుతుంది. అందుకనంటే ఆయన నీకు నేను ఇస్తాను అని వాగ్దానం చేశాడు కనుక ఆయన ఖచ్చితంగా మనకి ఇస్తాడు, ఏదైనా ఆయన చేయగలడు కనుక దేవుని ఇష్టంలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రభువా నాకు పలానా విషయంలో నాకు సహాయం చేయి, పలానా విషయం నాకు దయచేయని దేవుని మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు అది ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీకు తెలివి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, ఒకవేళ నీకు ఐశ్వర్యం లేకపోయినా, నీకు లేకపోతే నీ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా, నీకు ఆరోగ్యం లేకపోయినా, ప్రతిదీ దేవుడు నీకు ఇచ్చే దేవుడై మన దేవుడు. అట్టి కృప ఈరోజు నీవు నేను కూడా ఆ దేవుని ద్వారా సమస్తము పొందుకునేటువంటి భాగ్యము దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఆయన నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు నైనా సొలొమోనుకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఈరోజు మాతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు. అవును ప్రభు, నువ్వు మాకు తెలివిని ఇవ్వగలిగే దేవుడు, జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు,
తెలివి, జ్ఞానము, సర్వ సంపదలు ఎందుకు గుప్తమై ఉన్నవి ప్రభువా. కనుక నీ నుండి మేము అవి పొందుకునే భాగ్యం దయచేయమని, ఈరోజు ఎవరైతే అవి లేక బాధపడుతున్నారో అలాంటి వారందరికీ నువ్వు అనుగ్రహించమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.